టీవీ 999 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి అశ్వాపురం మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు తూళ్లూరి ప్రకాష్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. మాజీ ఎంపీటీసీ తూళ్లూరి గంగా భవాని మరియు మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డీసీసీబీ డైరెక్టర్ తూళ్లూరి బ్రహ్మయ్య గంగాభవాని మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజలకు ఆరాధ్య దైవమని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని వాసు, వేములపల్లి కృష్ణార్జునరావు, రాయల భాస్కర్రావు, సత్యనారాయణ, కోటేశ్వరరావు, టీడీపీ వాసు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 29వ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్కి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఎన్టీఆర్ అంటేనే పేదల పూజ్యుడు, ఆరాధ్య దైవం. ఉమ్మడి తెలుగుదేశం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోదగిన రాజకీయ నాయకుడు, పేదల అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మరి తిరిగి రాజకీయాలు మళ్ళీ కనబడి విధంగా ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి రాజకీయ కార్యక్రమాలు పార్టీ అభివృద్ధి చెందాలని, పేదలకి ఆసక్తిగా నిలుస్తూ అందరికీ అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ అసెంబ్లీలో కూడా బడుగు బలహీన వర్గాలను నిలిపిన వ్యక్తి. ఇలాంటి మహనీయుని